ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నిజంగా ఎంత నీచంగా సిగ్గు లేకుండా వేల మంది ప్రజల ముందర అబద్ధాలు చెప్తున్నారంటే ఈ తెలుగుదేశం, ఈ పావలా కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ తీసుకుని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు ల్యాండ్స్ సర్వే జరిగినాయి. సో 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేయబోతున్నారు. దీనివల్ల ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. సో ఎవరెవరికి ల్యాండ్స్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ ల్యాండ్స్ ఇష్యూస్ సాల్వ్ అయ్యే ఈజీగా సాల్వ్ అవుతాయి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని భూ చట్టం కింద తీసుకొని వచ్చి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ని తన పేరు మీద రాసుకుంటున్నాడు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక, జగన్మోహన్ రెడ్డితో కొట్లాడలేక, ఎలక్షన్స్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఇచ్చే రకం కానీ తీసుకునే రకం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 90,000 ఎకరాల ల్యాండ్ని కొని పేద ప్రజలకి హౌస్ పట్టాస్గా ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. అది జగన్మోహన్ రెడ్డి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు 1 ఎకరన్న ల్యాండ్ కొని పేదవాళ్ళకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఇచ్చేవారు, ఎవరు తీసుకునేవారని. సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ యాక్ట్ తీసుకొని వచ్చింది బీజేపీ. ఆ బీజేపీతో కూటమిలో ఉన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో వీళ్ళు అసలైన దొంగలు. వీళ్ళకి గనక ఓటు వేస్తే అది ఖచ్చితంగా వీళ్ళే ఆ ల్యాండ్స్ని రిజిస్టర్ చేసుకొని వీళ్ళ పేరు మీద రాపించుకొని వీళ్ళు ఇంకా కోటీశ్వరులు అవుతారు. వీళ్ళ బినామలకి ల్యాండ్స్ ఇచ్చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ మీరు గమనించుకొని ఇలాంటి వారికి బుద్ధి చెప్పండి. ఈ దుష్ప్రచారాలని నమ్మకండి. ఇలాంటి చెత్త వెధవల్ని సభ్య సమాజంలో వేల మంది ఉండగా ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చే వాళ్ళని అస్సలు నమ్మకండి దయచేసి.